ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఈ ఉదయకాల సమయం కొరకు లూకా సువార్త 1వ అధ్యాయము 38వ వచనము జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. అనుదినము 2 నిమిషాల సందేశం అందించేటటువంటి మన యొక్క వాగ్దాన వాక్యాలన్నీ కూడా బైబిల్లో ధ్యానించి వాటన్నిటిని కూడా వేరుపరచి ప్రత్యేకంగా మీ కొరకు ఉదయకాల సమయంలో మేము అందిస్తూ ఉన్నాం. మీరు అనుదినము ఎన్నో వాగ్దానాలు చూస్తూ ఉంటారు. ఆ వాగ్దానాలకి మనము ప్రింట్ చేస్తున్నటువంటి వాగ్దానాలకి కొంచెము డిఫరెన్స్ ఉంటుంది. కారణం ఏంటి అంటే ఆ వాగ్దానాల్లో ఉన్నటువంటి సత్యాన్ని మనం వీడియో రూపంలో తెలియజేస్తుంటాం. వాగ్దానాలు చదివినప్పుడు ఇది కూడా ఒక వాగ్దానమా అనిపిస్తుంది కొంతమందికి. కానీ ఈ యొక్క వీడియో కింద లింకులో ఉన్నటువంటి వీడియోని చూస్తేనే పైనున్న వాగ్దానాన్ని మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ మార్పును మీరు గమనించవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఈ ఉదయకాల సమయం కొరకు క్రిస్మస్ దినాల్లో మనం ఉంటున్నాం కనుక లూకా సువార్త 1వ అధ్యాయము 38వ వచనము. ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. పరలోకము నుండి గాబ్రియేలు దేవదూత దిగి వచ్చి నజరేతులో ఉన్నటువంటి చర్చ్ ఆఫ్ ద అనౌన్సియేషన్ అనే స్థలంలో మరియతో గాబ్రియేలు దేవదూత తెలియజేసిన మాట, సర్వోన్నతుని శక్తి నీ మీదికి రాబోతున్నది, నువ్వు గర్భవతివి కాబోతున్నావు, నీవు లోక రక్షకునికి జన్మనీయబోతున్నావు అని గాబ్రియేలు దేవదూత మరియతో తెలియజేసినప్పుడు మరియ అప్పటికి ప్రదానము చేయబడింది, కానీ వివాహము జరగలేదు. వివాహము జరగకుండా యూదుల ఆచార ప్రకారముగా ఒకరు గర్భవతి అయితే వారిని ఏం చేస్తారు అంటే మోషే ధర్మశాస్త్ర ప్రకారముగా వ్యభిచారం చేసినటువంటి వ్యభిచారినిగా గుర్తించి రాళ్లతో కొట్టి చంపడం అనేటటువంటిది మోషే వీరికి ఇచ్చినటువంటి ఆజ్ఞ. అయితే మరియా ఒకటే నిర్ణయించుకుంది. ఏంటి అంటే నాకు అవమానము జరిగినా పర్వాలేదు, నాకు నింద వచ్చినా పర్వాలేదు, నన్ను రాళ్లతో కొట్టి చంపినా పర్వాలేదు, నా ద్వారా నా దేవుని నామానికి మహిమ కలగాలి అంటే నా దేవుని మాట చొప్పున నాకు జరుగునుగాక. ఎంత విధేయత కదండి. మరియ విధేయత చూపించడం ద్వారా లోకరక్షకుడు భూమి మీదకి రాగలిగాడు. శ్రేష్టమైన మాటని మరొకసారి చదవమంటారా? చదువుతాను చూడండి. ఇదిగో ప్రభు దాసురాలను, నేను దేవుని దాసురాలను, దేవుని యొక్క పనిముట్టును, నేను దేవునికి దాసిగా ఉన్నాను, ఆయన యొక్క బానిసను నేను దేవునికి బానిసగా ఉన్నాను. ఆ బానిసైనటువంటి నన్ను దేవుడు ఎలా మలచాలంటే అలా మలచనియండి. ఆయన చిత్తము కొరకు నేను వాడబడ్డమో నాకు ధన్యత. ఎంత గొప్ప విషయం కదండి. ఇదే మాటను మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు గెత్సేమనే తోటలో, తండ్రి అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే జరిగించుము. ఎంత గొప్ప మాటలు కదండి. అనేక మంది త్యాగము చేయడం ద్వారా, దేవునికి లోబడ్డం ద్వారా లోకరక్షకుడైన యేసు ప్రభు వారిలో ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో మీ జీవితంలో అన్ని అనుకూలం కాకుండా కొన్ని ప్రతికూల పరిస్థితులు జరుగుతున్నాయేమో, మీరు అనుకున్న కార్యాలు జరగడం లేదేమో, సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, అవమానాలు, పోరాటాల మధ్యలో ఉన్నారేమో. గమనించండి, వీటన్నిటి మధ్యలో మిమ్మల్ని విడువక మిమ్మల్ని కాపాడుతూ నడిపిస్తున్న దేవుడు ఉన్నాడు. ఆయన పేరే ప్రభువైన యేసుక్రీస్తు. ఒకవేళ సేవ చేస్తూ నిందలు అనుభవిస్తున్నారా, కష్టపడుతున్నారా, దేవుని చిత్తానికి అప్పచెప్పండి. దేవుడు తప్పకుండా అదే ప్రాంతంలో మిమ్మల్ని హెచ్చిస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.